చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే ఎట్లుంటుంది అంటే అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, పోర్టులు అయిపోయినాయి, ఫిషింగ్ హార్బర్లు ఏదైతే కనపడుతుందో కనపడ్డ ప్రధాన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా, ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిచాడు పంచాయతీలతో సంబంధం లేకుండా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడిగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వేపల్లిలో చేసే పని అది ఏమి పని చేయకుండానే బిల్లులు పోంచేస్తున్నారు. టెండర్ల కన్నా ముందు పనులు చేసేసామని చెప్పి ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న ఏదున్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఒక మాట, అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పేవాడు 54 సంస్థలను ప్రైవేటీకరణ చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో 54 సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్టుంటుందనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుక దోసుకుంటున్నారు, మద్యం దోసుకుంటున్నారు, క్వార్టీ దోసుకుంటున్నారు. ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ చేస్తున్నటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్రమత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు ప్రతి విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం, రైతులకు దరిద్రం అని చెప్పారు. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడ కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి. రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తానని మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.